ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవాలు. తెప్పలపై దేవేరుల సమేత శ్రీ పార్థసారథి స్వామివారి వైభవం. తిరుచి ఉత్సవంలో శ్రీ వేణుగోపాలుని కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో రోహిణి నక్షత్ర పూజలు. ఈ నెల 24వ తేదీ తిరుపతి జన్మదిన వేడుకలు. మీడియా సమావేశంలో వెల్లడించిన టీటీడీ చైర్మన్ భూమన. వసంతోత్సవంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం. దేవుని కడపలో ఆగమోక్తంగా చక్ర స్నాన మహోత్సవం. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి తెప్పోత్సవం వేడుకగా జరిగింది. బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర రమణీయంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి సమీపంలో ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం విద్యుత్ దీప కాంతుల నడుమ పుష్పాలతో తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వరంతో ఆహ్లాదకరంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తిరునగరి వాసులు తెప్పోత్సవాన్ని తిలకించి పరవశించారు. ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతిర్దక్షిణాయజ్ఞః పురయేతు సోమః దేవసేనానామభిభంజతీనాం జయంతీనాం మరుతో యంత్రగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగుం శర్ధ ఉగ్రం మహామనసాం భువనచ్యవానాం ఘోషో దేవానాం జయతాముదస్థాత్ అస్మాకమింద్రః సమృతేషు ధ్వయేష్వస్మాకం యా ఇషభస్తాజయంతు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రోహిణి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు ఉపచారాదులను జరిపి హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి తిరుచి సేవ వేడుకగా జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పొట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పొట్టె నింతెగాక. గోవింద
కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి తిరుపతి కీర్తి జగతికి స్ఫూర్తి అనే నినాదంతో తిరుమల శ్రీవారి పాదపీఠ నగరంగా వెలిసిన తిరుపతి 894వ జన్మదిన వేడుకలను ఈ నెల 24వ తేదీన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రారంభించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మన తిరుపతి 894వ జన్మదినం అనే కరపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ భగవత్ రామానుజ ఆచార్యులు స్వహస్తాలతో ప్రారంభించిన గోవిందరాజ పట్టణం ఆ తరువాత రామానుజపురంగా వినితికెక్కి 13వ శతాబ్దం ప్రారంభం నుండి తిరుపతిగా రూపాంతరం చెందిందన్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ 4 మాడ వీధుల్లో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు ఇందులో భాగస్వామ్యులై తిరుపతి ఖ్యాతిని ఇనుమడింపజేసి విజయవంతం చేయాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవం 24/2/1130 సంవత్సరాన ఒక దివ్య ముహూర్తంలో శంకుస్థాపన జరిగింది అన్నటువంటి విషయం మీకందరికీ కూడా విదితమే. గత 2 సంవత్సరాలుగా ఆ అద్భుత గడియల్ని గుర్తుంచుకొని జగద్గురువు రామానుజాచార్యుల అమృత హస్తాలతో ప్రారంభింపబడ్డ ఆ బ్రాహ్మణ అగ్రహారం దినదిన ప్రవర్ధమానమై గోవిందరాజపురంగా రామానుజపురంగా 1250 ప్రాంతాల నుంచి తిరుపతిగా అంచెలంచెలుగా ఎదుగుతూ భాసిల్లుతూ ఈ రోజున ఇంత గొప్ప నగరిగా ఏర్పాటు అవ్వటం, ప్రపంచంలో పుట్టినరోజు వేడుకలు మనుషులంగా మనకి ప్రేమతో పెంచుకునేటువంటి మన ఇళ్లలో పెరిగేటువంటి జంతువులకు కూడా కొద్దిమంది పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉంటారు. కానీ ఒక నగరానికి పుట్టినరోజు ఒకటి ఉంది అన్నది ప్రపంచంలోనే ఒక్క తిరుపతికి మాత్రమే దొరికినటువంటి మహద్భాగ్యం. చరిత్రలో ఎన్నో గొప్ప నగరాలు ఉన్నాయి. చరిత్రకు అంది కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాచీన నగరాలు దేనికి కూడా ఫలానా సంవత్సరం ఈ నగరమో ఈ పల్లెనో ప్రారంభమయ్యింది అన్నదానికి ఆనవాళ్లు ఏమాత్రము కూడా లేవు. స్వామివారి పాదపీఠిక అయిన తిరుపతి నగరానికి మాత్రమే ఆ గొప్ప అవకాశం లభించింది స్వామి అనుగ్రహం కారణంగా. దీనికి రుజువుగా ప్రతిరోజు గోవిందరాజ ఆలయంలో ఒక మంత్ర పుష్పంలో ప్రతిరోజు కూడా ఈ 24/2/1130ని చెప్పే రీతిలో సంస్కృతంలో ఆ రోజు నుంచి ప్రారంభమైంది అన్నటువంటి ఆనవాళ్లే కాకుండా గోవిందరాజ గోపుర శాసనాలలో కూడా ఆనాడు జగద్గురువుల వారు తన 108వ సంవత్సరం 120 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ మహానుభావుడు తన 108వ సంవత్సరం తిరుపతి పట్టణానికి విచ్చేసి వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు చేసేటువంటి అర్చకులకు నిలయంగా కొండ మీద నివాసత్వం ఉండటం కష్టం కాబట్టి తిరుపతికి దగ్గరగా ఉండే విధంగా వాళ్ళ కోసమని ఈ బ్రాహ్మణ అగ్రహారాన్ని స్థాపించినట్టుగా చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. కనుక ఆ రోజున ప్రారంభమైనటువంటి తిరుపతి పట్టణం దిశ దశలా వ్యాపించి అంతర్జాతీయ ఖ్యాతి నొంది ఈ రోజున ఒక గొప్ప నగరుగా తీర్చిదిద్దబడ్డటువంటి తిరుపతికి మనం మీ సహకారంతో పాత్రికేయుల సహకారంతో నగరం అంతా కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని మీ ద్వారా ప్రజలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది
రాజకీయపరమైనటువంటి ప్రకటన కాదని, భవిష్యత్తులో కూడా ఇది పరంపరగా కొనసాగాలి, ఒక మంచి సాంప్రదాయంగా దీన్ని మనమందరము కూడా అనుసరించాలి, పాటించాలి. 2 సంవత్సరాలు చాలా చక్కగా చేశాం. ఈ 3వ సంవత్సరం కూడా ఇది గొప్పగా జరుపుకుందాం. 24వ తారీఖు ఉదయం సరిగ్గా 9 గంటలకు గోవిందరాజ ఆలయ ముఖద్వారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. మీరందరూ కూడా వచ్చి దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను. తిరుపతి బేరి వీధిలోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో శ్రీ తిరుక్కచ్చి నంబివారి శాతుమర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ వరదరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని శ్రీ తిరుక్కచ్చి నంబి స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ జియంగార్లు, ఏకాంగి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సొబగులతో పరిమళిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం వసంతోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై శ్రీ సుదర్శన చక్ర తాల్వాన్ను పల్లకీపై ఆసీనులను చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన, కంకణధారణ, షోడశోపచారాధన తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను, సుదర్శన చక్ర తాల్వార్ను ఆలయ వీధుల్లో ఊరేగిస్తూ భక్తులపై వసంతాలను చల్లారు. అనంతరం చక్రస్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ సుదర్శన చక్ర తాల్వార్ను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్కు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే. ఆపై పుష్కరిణి పవిత్ర జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. విక్రముని నగ్రహరణుని, విక్రముని ఏడు కొండల పైన విశాఖ శారదా పీఠంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి పీఠం ఆవరణలో దేవతామూర్తులకు పూజలు చేశారు. అనంతరం వళ్ళీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ఆపై వారాహి, ప్రత్యంగిర సహిత నర్తన కాళిగా కటాక్షించిన రాజశ్యామలదేవికి విశేషంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఋత్వికులు పీఠం ఆవరణలోని యాగశాలలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.
తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలవదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతో పురాతన ఆలయంగా వినితికెక్కిన శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం రాజగోపుర స్థాపన, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. పరిసర ప్రాంతవాసులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూలవర్ల చెంత దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు కన్నుల పండుగ తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సకలాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో సర్వాలంకార శోభితంగా గరుడ వాహనంపై వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఉపచారాదులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్లో నెలవైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీప వెలుగులతో శోభాయమానంగా దర్శనమిచ్చింది.
అలాగే ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ చెన్నకేశవ స్వామివారికి నిర్వహించిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఇటు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో పేదల పెన్నిదిగా కటాక్షిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి జాతరలో భాగంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి రథోత్సవం కోలాహలంగా జరిగింది. హరిసేవ ఒకటే అనంతము, హరిసేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొదవేలేదు. హరిసేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొలదేలేదు. హరిసేవ ఒకటే అనంతము. విశాఖ శారదా పీఠం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై ఆసీనులను చేసి ఆగముక్తంగా వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా దేవేరులకు దేవదేవుడికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఓంజల్ సేవ ఆహ్లాద శోభితంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరిగింది. ఆపై ఓంజల్ సేవను నిర్వహించి హారతులు అందజేశారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. అలాగే చిత్తూరు జిల్లా నగరిలోని టీటీడీ అనుబంధ శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో స్వామివారికి ఓంజల్ సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను పుష్ప శోభితంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం మంగళ వాయిద్యాలతో కనుల పండుగ ఓంజల్ సేవ నిర్వహించారు. అనంతరం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం జరిగింది. కృష్ణా జిల్లా నందివాడ మండలం గాజులపాడులో కొలువైన శ్రీ నాగ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది.
ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా కొలువతీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అభిషేకం జరిగింది. సూర్య జయంతి సందర్భంగా కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న ఆదిత్యునికి అర్చకులు పంచామృతాలు, పసుపు, కుంకుమ, పన్నీరు, చందనం తదితర ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. భద్రాద్రి జిల్లా చర్ల మండల కేంద్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నాపనాభిషేకం జరిగింది. మాఘమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనాది పరిమళాలు, పవిత్ర జలాలతో స్నాపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గజవాహన సేవ జరిగింది. రథసప్తమి వేడుకలలో భాగంగా మూలమూర్తులకు నిత్యారాధనలు పూర్తి చేసిన అర్చకులు ఉత్సవాలను సుందరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించగానే భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గజవాహన సేవ వేడుకగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.